హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ టు శామ్ క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో మైసూర్ బోండా హోటల్ స్టైల్లో ఇంట్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్ గా లోపల స్పంజ్ లాగా ఉండాలంటే ఈ విధంగా చేయండి. ఫస్ట్ 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. నేను పొట్టున పప్పు తీసుకున్నానండి. మినపప్పుని 2 టైమ్స్ కడిగి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మినపప్పు ఆరోగ్యం చాలా మంచిదండి. ఇంకా పొట్టున్న పప్పు తింటే ఇంకా మంచిదండి. 2 అవర్స్ తర్వాత మినపప్పును గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండిని తీసుకోవాలండి. 1/2 kg మైదా పిండి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సోడా, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం పెరుగును కూడా యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేయండి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలండి. మొత్తం కలిసేలాగా కలపాలి. పిండి అనేది బాగా గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చూసుకోవాలి. పిండి అనేది నేను వీడియోలో చూపించే విధంగా ఉండాలండి. అంతే అండి, పిండి కలుపుకోవడం అయిపోయింది. ఈ పిండి అనేది 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తుందండి బోండాలు అనేవి. 6 అవర్స్ తర్వాత పిండి అనేది చాలా ఫ్లఫీగా ఉంది చూడండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బోండాలని వేయాలండి. పిండి అనేది ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తుందండి బోండాలు. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెడుతూ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని మైసూర్ బోండాలాగా వేసుకోవడమే. అంతే అండి, బోండాలు తయారు చేయడం అయిపోయింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను మార్నింగ్ పిండి అంతా కలిపేసి 6 అవర్స్ తర్వాత నైట్ 7 o'clockకి చేశానండి. నైట్ పిండిని కలుపుకొని మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి. బోండాలకి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చేశాను. అంతే అండి, బోండాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.